ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇట్లా వ్యవసాయ పనులు చేసేటప్పుడు పాట పాడుకుంటారు కదా. మా దిక్కైతే గీ పాటలు కావు, ఏమో పాట ఉండేనా అక్కలు పాడుతారు. యాదికి వచ్చింది, రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రానని మా ప్రమిలక్క పాడుకుంటా నాట్లెత్తా అంటే చిత్రం అనిపిస్తుంది. అయితే గిట్లా సంబరంగా పాటలు పాడుకుంటా నాట్లేసుకుంటారు కదా. కానీ ఇప్పుడు పొట్టు పొట్టు తిట్టుకుంటా రేవంత్ సార్కు శాపాలు పెట్టుకుంటా గరం గరంగా నాట్లెత్తాను మన రైతులు. సరే అవన్నీ పక్కకు పెడితే నాట్లంటే పొలం ఎత్తారు, కానీ మా రేవంత్ సార్ మార్పు తెత్తానే కదా. అగో రోడ్ల మీద కూడా నాట్లు వేసుకొని ఆఫర్ పెట్టిండోలా. అరే అవంటే ఇప్పటికే రోడ్ల మీద నాట్లెత్తాను కూడా. అగో చూడరు మీరే. ఏ మాటకా మాటనులా రేవంత్ సార్ నిజంగా మార్పు పేరుతోని కొత్త కొత్త మార్పులు వింత వింత మార్పులు పట్టుకొస్తాడు అనుకోవాలి. అగో ఇళ్ళని చూర్రాదూరి రోడ్ల మీదనే నాట్లెత్తాన్లు. మరి ఇది మార్పేనా కాదా? ఇదే రేవంత్ సార్ తెచ్చిన అసలు సిసలైన మార్పు. ఆగురి, ఈ రోడ్ల మీద నాట్లెందుకు ఎత్తాన్లో ఇళ్ళని అడుగుదాం. ఓ అక్క, ఏంది కొత్త రకం వ్యవసాయము? మాకు ఈ రోడ్డు నుంచి చాలా ఇబ్బంది ఉంది సార్. వర్షాలు పడితే మాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. కూరగాయలు కోవడానికి రాలేదు, పిల్లలను పంపించడానికి రావస్తలేదు. ఈ బండ్లు వెహికల్ అన్ని తిరుగుకుంటూ మా ఇంటి ముంగటనే చాలా మంది పడిపోతుండ్రు. దయచేసి ఈ రోడ్డుని బాగు చేయాలని కోరుతున్నాం. ఈ రోడ్డు సాధించడం కోసం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మరి మాకు జరుగుతున్నటువంటి అవస్థలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి గత 2 సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో మరి ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యే 20 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ రోడ్లు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. గత 14 రోజుల ముందు మేము కలెక్టర్ గారికి ఈ గల్లీ వాసులు అందరం కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 14 రోజుల నుంచి ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ పరిశీలించినటువంటి పాపాన పోలేదు. ఇది ఎందుకు ముఖ్యంగా అంటే ఇక్కడ నుంచే మనకు కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఇక్కడ మనకు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రమణయ్య రెడ్డి గారి ఇల్లు, అట్లాగే జిల్లా అధికారులంతా కూడా ఈ రోడ్ నుంచే వెళ్తారు. ముఖ్యంగా ఈ రైల్వే సంబంధించిన గూడ్స్ బండ్లు కూడా ఈ రోడ్ నుంచే వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఇంతమంది ప్రజలకు అవసరం ఉన్నటువంటి రోడ్డు ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా ఇబ్బందికరం. తిన్నారా అది సంగతి. రోడ్ల పరిస్థితి గిట్లున్నది. ఏడ చూడు బొందలు గుంతలు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినామంటే ఇక ఈ రోడ్లు చేయబట్టి మళ్ళీ ఇంటికి వాపస్ వస్తామనే గ్యారంటీ లేదట. కలెక్టర్లకు, ఆఫీసర్లకు, లోకల్ లీడర్లకు, పెద్ద లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినుడే లేదు, దేనికి నోడే లేదు. ఓట్లప్పుడు మాత్రం ఇది చేస్తాం అది చేస్తామని అన్నారట, కానీ ఓట్లు పడ్డాక కథం అందరికందరు గాయబట. అందుకే గిట్ల రోడ్డు మీద నాట్లేసి ఇలా బాధ చెప్పుకున్నారు. అసలు ఇక్కడక్కడవి కాదు, మన రాష్ట్రంలో అంతటికీ ఇదే కథనోళ్ళ. ఏడికి పోయినా గుంతల రోడ్లే కానొస్తున్నాయి. కొత్త రోడ్ల సంగతి పక్కకు పెట్టుర్రి, ఉన్న రోడ్లను మంచిగా చేసింది లేదు. ఏంది అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా లేదా, ఎవరి కాళ్ళు చూసుకుంటే ఏందన్నట్టని వీళ్ళు కోపానికి వస్తాన్లు.